అపేరెన్స్లో ఎడిటర్లోకి వెళ్ళాలి ఫస్ట్. ఎడిటర్ అయితే ఎడిటర్లో చేయాలి, లేకపోతే డైరెక్ట్గా పేజెస్లో చేసేయచ్చు. ఇక్కడ పేజెస్ మనం ఫస్ట్ హోమ్ పేజ్ ఎడిట్ చేయాలంటే హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం పాయింట్స్ ఉన్నాయి కదా, క్లిక్ బటన్స్. ఈ బటన్స్ యాడ్ చేసిన తర్వాత వీటి కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు, టెక్స్ట్ కలర్స్ చేంజ్ చేయొచ్చు. ఓకే, ఏ కలర్ కావాలని చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత కంటెంట్ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు మనకి అవసరమైన విధంగా. హోమ్ పేజ్ మనకి మన వెబ్సైట్ మొత్తం, మన బిజినెస్ మొత్తం గురించి ఒక ఓవర్వ్యూ ఇచ్చే విధంగా ఉండాలి హోమ్ పేజ్ మొత్తం. ఓకే, హలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బిజినెస్ స్ట్రాటజీ అనుకోండి. ఇది పర్టికులర్ పేజ్ ఉంటుంది, ఆ పేజ్లోకి మనకి రీడైరెక్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి వ్యూ డీటెయిల్స్ అంటే. సో ఇలా మనం ఇక్కడ జస్ట్ బ్రీఫ్ ఇవ్వాలి, బ్రీఫ్ పర్టికులర్స్ ఇవ్వాలి ఇక్కడ. అవి క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ల్యాండ్ అవ్వాలి. ఓకే, ఇది మోస్ట్లీ ఇక్కడ అంతా ఒక బ్రీఫ్ ఉంటుంది కంపెనీ గురించి కానీ వెబ్సైట్ గురించి కానీ. తర్వాత పేజెస్లో కంటెంట్ హోమ్లో అట్లా చేయాలి. తర్వాత పేజెస్లో కంటెంట్, ఇప్పుడు ఈ గ్రిడ్ ఉంది కదా మీకు, రైట్? ఇది ఎలా యాడ్ చేశారంటే చూడండి. ఇది సెపరేట్ గ్రిడ్ అనమాట. కాలమ్స్ యూజ్ చేసి యాడ్ చేశారు. కనిపిస్తుంది కదా? ఇక్కడ ఇంకొక కాలం కావాలనుకోండి మనకి, జస్ట్ ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తే ప్లస్ యాడ్ ఆన్ బటన్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం బ్రౌజర్ క్లిక్ చేసి కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కాలమ్స్ అని ఉండదు. మనకి 3 కాలమ్స్ కావాలి కాబట్టి 3 కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 1, 2, 3 ఇవి మనం రీసైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మొత్తం సెలెక్ట్ చేసి ఆప్షన్లో ఫుల్ విడ్త్ లేదా కొంచెం తగ్గించి మిడ్ విడ్త్. ఓకే, ఇలా రీసైజ్ చేసుకోవాలి. మనకి ఎన్ని కాలమ్స్ కావాలో, ఎన్ని రోస్ కావాలో యాడ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే ఓకే. తర్వాత పేజెస్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ పేజ్ ఏంటి, ఐటీ స్టాఫింగ్ ఓపెన్ చేసి ఫస్ట్ బ్రీఫ్ ఇవ్వాలన్నాడు మనం ఐటీ స్టాఫింగ్ గురించి. ఇమేజ్ మనకు అవసరం లేదు, తీసేయండి. అవసరం లేని కంటెంట్ మాత్రం తీసేయచ్చు, నో ప్రాబ్లం. లేదా యూజ్ చేసి ఇక్కడ పారాగ్రాఫ్ యాడ్ చేసి ఐటీ స్టాఫింగ్ అని యాడ్ చేయొచ్చు. లేకపోతే ఇమేజ్ మనకి ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. సేమ్ సైజ్లో మనం ఒకటి ఫోటోషాప్లో ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. సో NPV టాలెంట్ యాక్సెస్ వెబ్సైట్ ఉంది కదా, ఐటీ స్టాఫింగ్ ఓపెన్ చేసి ఇమేజ్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ
లేకపోతే ఇది డైరెక్ట్గా మీరు ఇక్కడ ఉంటుంది కదా ఇమేజ్ కొంచెం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీడియా కంటెంట్లో ఉంటుంది. మనకి ఇమేజ్ పొజిషన్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. క్లియర్ మీడియా చేస్తే ఇమేజ్ ఉండదు. సో ఇక్కడ మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఐటీ స్టాఫింగ్ అని. లేకపోతే అవసరం లేదనుకుంటే బ్లాగ్ మొత్తం తీసేయచ్చు. ఓకే, బ్లాగ్ తీసేసి ఇక్కడ సింపుల్ డిస్క్రిప్షన్ ఒకటి ఇవ్వాలి. ఇక్కడ యాడ్ ఆన్ బటన్ వస్తుంది. వచ్చినప్పుడు పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకుని ఐటీ స్టాఫింగ్ గురించి మనం ఇక్కడ కంటెంట్ ఇవ్వాలి. ఓకే, దానికోసం ఏం చేయాలంటే మనకి కంటెంట్ రైటర్స్ ఉంటారు కొంతమందికి ఉండరు. సో ఏఐని యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేయాలి. ప్రాంప్ట్ ఇచ్చి రైట్ ఏ బ్రీఫ్ about IT staffing as a company, service, IT staffing for NTV Talent Nexus. A company అది Talent Nexus. అందరూ వినిపిస్తుందా? క్లియర్గా ఉంది కదా? NTV Talent Nexus as a service provider. Content should be under 50 words లేదా 100 words, under 100 words. టైప్ చేసి ఎంటర్ చేసి మనకి ఒక కంటెంట్ వస్తుంది. దాన్ని యాస్టీస్గా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఏదన్నా చేంజెస్ చేసుకొని చేసుకోవచ్చు. NTV Talent Nexus offers expert IT staffing solutions connecting businesses with top tier tech talent to drive innovation and success. Our services include sourcing, screening and placing skilled IT professionals tailored to our project needs. ఇట్లా మనకు కంటెంట్ వస్తుంది. జస్ట్ ఆ కంటెంట్ని కాపీ చేసి ఫస్ట్ బ్రీఫ్కి యాడ్ చేయాలి. ఒక బ్రీఫ్ ఇస్తాం కదా, యాడ్ చేసి ఇక్కడ సైజ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. బోల్డ్ ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఎలా అయినా ఉంది కదా, అప్పుడు మనకు చూడడానికి నీట్గా అనిపించింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్క ఐడియా ఉంటుంది, ఒక్కొక్క విజువలైజేషన్ ఉంటుంది. సో నాకు ఎట్లా అంటే ప్రతిదీ ఒక ఆర్గనైజ్డ్గా ఉండటం ఇష్టం కాబట్టి నేను ఇట్లా మిడిల్లో ఉండాలనుకుంటాను. ఓకే, అర్థమైందా? సో తర్వాత ఇక్కడ అయిపోయింది. మనకి దీని తర్వాత ఇంకో బ్లాగ్ యాడ్ చేయాలి. దానికోసం నాకు ఇప్పుడు ఎలా కావాలనుకుంటున్నాను, బ్రీఫ్ ఇవ్వడం అయిపోయింది కంపెనీ గురించి, పర్టికులర్ సర్వీస్ గురించి. బ్రీఫ్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఇమేజ్ కావాలి, ఇంకా ఎక్స్ట్రా కంటెంట్, దాని గురించి ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ కూడా కావాలి మనకి. ఓకే, దానికోసం కాలమ్స్ యూజ్ చేసి టూ కాలమ్స్ యూజ్ చేసి టూ కాలమ్స్ క్రియేట్ చేస్తాను అన్నమాట.
2 కాలమ్స్ తీసుకొని ఇక్కడ ఒక ఉంటుంది, ఇక్కడ నేను ఇమేజ్ ఇక్కడ యాడ్ చేస్తాను, కంటెంట్ ఇక్కడ యాడ్ చేస్తాను. ఇంకా మీకు ఓన్లీ ఇట్లా బ్రీఫింగ్ కాకుండా పైన హెడర్ కూడా కావాలనిపించింది అనుకోండి, మీకు ఇక్కడ యాడ్ ఆన్ బటన్ క్లిక్ చేసి పారాగ్రాఫ్ యాడ్ చేసి టైటిల్ కూడా కనిపించాలనుకుంటే టైటిల్ ప్లేస్లో పారాగ్రాఫ్ ప్లేస్లో టైటిల్ ఎంటర్ చేయొచ్చు. ఐటీ స్టార్టింగ్ కాబట్టి మనం జస్ట్ ఐటీ స్టార్టింగ్ టైప్ చేసి, పారాగ్రాఫ్ కాదు హెడర్ కాబట్టి హెడర్ యూజ్ చేస్తాం. హెడర్ అండ్ ఇట్ షుడ్ బి అలైన్ సెంటర్. ఓకే, దీనికి మనం కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. పర్టికులర్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక యారో ఉంటుంది, ఆ యారో క్లిక్ చేస్తే హైలైట్ అని వస్తుంది. హైలైట్ని క్లిక్ చేసి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో యాడ్ చేసుకోవడం ఐటీ స్టార్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం ఇమేజ్ యాడ్ చేయాలి. ఇమేజ్ యాడ్ చేయాలంటే ముందు ఇమేజ్ ఒకటి మనం క్రియేట్ చేయాలి. దానికోసం ఏం చేయాలి? హలో సార్, మనం ఒక ఇమేజ్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇమేజ్ క్రియేట్ చేయాలి, ఫోటోషాప్ యూజ్ చేయాలి. సో go to the Photoshop. ఇందాక మీరు అడిగారు కదా, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో యాడ్ చేయాలనుకోండి. ప్రైజింగ్ టేబుల్
ఇందాక లావణ్య అడిగారు కదా. హలో, లావణ్య అని అడిగింది. క్లిక్ చేస్తే మనకి స్లైడ్స్ వస్తాయండి, రైట్? ఇమేజెస్ చేంజ్ అవుతాయండి. అక్కడ మీరు టూ టైప్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు క్లిక్ చేసినప్పుడు వస్తుంది. ఎట్లా అంటే ఒక గ్రిడ్ యూజ్ చేసి ఇమేజ్ 3 గ్రిడ్స్ క్రియేట్ చేసి ఇమేజెస్ యూజ్ చేసి ఆ పర్టికులర్ క్లిక్ చేస్తున్నారు కదా, అక్కడ లింక్స్ యాడ్ చేయాలి. ఒక్కొక్క లింక్ ఒకసారి షేర్ చేయండి, చెప్తాను. మనకు కావాల్సిన ఫీచర్స్. అవునా? హలో. అలాగే మనం ఏదన్నా టూల్ నేర్చుకునేప్పుడు కానీ ఏదన్నా ఒక లాంగ్వేజ్ కానీ లేకపోతే ఏదన్నా ఒక పర్టికులర్ వెబ్సైట్ బిల్డింగ్ అని నేర్చుకునేటప్పుడు మనం యూజ్ చేసే టూల్లో లేదా ప్లాట్ఫామ్లో ఉండే ఫీచర్స్ అన్ని మనం ఒకసారి తెలుసుకోవాలి. ఫస్ట్ అది దేనికి యూజ్ అవుతాయని తెలుసుకున్న తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. సో మనం వెంటనే ఆ పర్టికులర్ యాప్ని ఓపెన్ చేసేస్తాం కదా వెతుక్కోకుండా. అవునా? అప్పుడు వర్క్ మనకు స్పీడ్గా అవుతుంది. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఏంటి, ఏదైనా టూల్ కానీ ఏదైనా ప్లాట్ఫామ్ కానీ యూజ్ చేసేటప్పుడు చెప్పండి ఎవరో. అక్కడ సైట్లో ఉండే ఫీచర్స్ ఏంటి, మనం కావాల్సిన అవుట్పుట్ ఏ ఫీచర్ నుంచి మనం తెచ్చుకోవచ్చు అని ఫస్ట్ నేర్చుకోవాలి. ఆ టూల్ని అలవాటు చేసుకోవాలి లేదా ఆ ప్లాట్ఫామ్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడు మన వర్క్ ఎఫిషియెంట్గా ఉంటుంది, లేట్ అవ్వకుండా. ఓకే, అది ఒకటి ట్రై చేయండి. నాకు పర్టికులర్గా ఈ సైజులోనే కావాలి ఇమేజ్, సో అందుకని నేను ఇది యూజ్ చేస్తాను. ఓపెన్ విత్ మనకి ఏ రెజల్యూషన్ కావాలి. హలో చెప్పండి. సారీ ఇందాక మీరు షేర్ చేశారు కదా. నాకు పర్టికులర్గా ఇమేజ్ సైజ్ ఇదే కావాలి, ఈ డైమెన్షన్స్లో కావాలి. సో దానికోసం ఏం చేస్తాను, నేను ఫోటోషాప్లో ఆ పర్టికులర్ ఇమేజ్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక పిక్చర్ అవసరం. ఐటీ స్టాఫింగ్ అనే పిక్చర్ అవసరం కాబట్టి మనకు ఇంటర్నెట్లో సర్చ్ చేయాలి దానికోసం. ఐటీ స్టాఫింగ్ మనకి పిక్చర్స్ కనిపిస్తాయి. మనకి నచ్చిన ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. రెలవెంట్ పిక్చర్ ఒకటి చెక్ చేసుకొని దానికి సంబంధించిన ఆ పిక్చర్ని మనం డౌన్లోడ్ చేసి ప్లేస్ చేయాలి.
ఈ పిక్చర్ బాగుంది, బట్ మన దీనికి యాప్ట్గా లేదు కాబట్టి బ్లూ కలర్ తీసుకున్నాం. సో బ్లూ కలర్ తీసుకుని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పిక్చర్ ఎలా ఉంది, స్పేస్గా ఉంది రైట్. హలో, డైమెన్షన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. మనకి పిక్చర్ డైమెన్షన్స్ ఎలా తెలుస్తుంది? ఆ పిక్చర్ ఓపెన్ చేసి షో మోర్ డీటెయిల్స్, ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే మనకి డైమెన్షన్స్ తెలుస్తాయి. క్వాలిటీ బై 1280 రైట్. సో అదే విధంగా క్రాప్ చేసుకోవాలి ఆ పిక్చర్. న్యూ ఓపెన్ చేసి 1280 సేవ్ అండ్ ప్లేస్. మనం డౌన్లోడ్ చేసిన పిక్చర్ ఉందో ఆ పిక్చర్ని ప్లేస్ చేయాలి. పేస్ట్ చేసి ఇక్కడ డ్రాగ్ చేసి ఎలా ఉంది ఇక్కడ మనం చూస్ చేసుకుంటాం రైట్. ఇక్కడ ఎంప్లాయీస్ చూస్ చేసినట్టుంది. సో ఐటీ స్టాఫింగ్ ఈ ఫైల్ని సేవ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మేము వాళ్ళ ఐటీఎస్ అండ్ ఐటీ స్టాఫింగ్ శాంపిల్ తీసుకోవాలి. తర్వాత మనకి పిక్చర్ మనకి కొంచెం బ్లర్గా ఉంది రైట్, అవునా? సో బ్లర్నెస్ పోవడం కోసం ఏం చేయాలంటే ఎన్హాన్స్ దిస్ పిక్చర్ అని ఒక టైప్ చేయాలి, సెర్చ్ చేయాలి బ్రౌజర్లో. సెర్చ్ చేసిన తర్వాత కొన్ని వెబ్సైట్స్ వస్తాయి, అందులో కట్అవుట్ ఫోన్ ఒకటి ఉంటుంది, ఇది ఫ్రీ వర్షన్. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేసి డెస్క్టాప్ పిక్చర్ సేవ్ చేసాం కదా, ఓపెన్ చేసి అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పిక్చర్ కొంచెం మనకి క్లియర్గా వస్తుంది రైట్. వచ్చిందా? మనం డౌన్లోడ్ చేసుకోవాలి. చెప్పండి. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిఎన్జీ ఫార్మాట్లో వస్తుంది. వచ్చిన తర్వాత ఈ పిక్చర్ని తీసుకెళ్ళి మనకి ఈ పిక్చర్ని ప్లేస్ చేసుకోవాలి. డౌన్లోడ్స్
డ్రాగ్ చేసి ఇక్కడ బ్లూ బోర్డర్ ఉండేలా, నాకు సైడ్ థీమ్ బ్లూ కలర్ కాబట్టి బ్లూ బోర్డర్ నుంచి అక్కడ వరకు డ్రాగ్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే ప్లేస్ అయిపోతుంది. ప్లేస్ అయిపోయిన తర్వాత సేవ్ చేయాలి. సేవ్ ఓవర్. Save it and now use it. ఇక్కడ మనం ఇమేజ్ ప్లేస్ చేయాలి. ఇమేజ్ ఆల్రెడీ మనం ఒక గ్రిడ్ ఒక కాలమ్ క్రియేట్ చేసాం కదా, అక్కడ ఇమేజ్ ప్లేస్ చేసి ఇక్కడ కంటెంట్ యాడ్ చేయాలి. సో ఇక్కడ పారాగ్రాఫ్ యాడ్ చేయాలి, కంటెంట్ యాడ్ చేయాలి. కంటెంట్ మళ్ళీ చాట్‌జీపీటీలో ఆల్రెడీ ప్రాంప్ట్ చేసాం కదా, అక్కడ మనం ఎలాబొరేట్ up to 10 paragraphs, up to 10 points, whatever. And give us 10 bullet points. Bullet points అంటే తెలుసు కదా మీకు, లేకపోతే బుల్లెట్ పాయింట్స్ అనొచ్చు, లేకపోతే బుల్లెట్ లిస్టింగ్. ఇలా కొన్ని బుల్లెట్ లిస్టింగ్ వస్తుంది. ఇది కొంచెం చూడడానికి బాగాలేదు కాబట్టి ముందు ఒక పారాగ్రాఫ్ యాడ్ చేయమని అడుగుదాం. యాడ్ ఏ paragraph with 100 words before bullet listing. Okay, sir. ఇలా తీసుకున్న తర్వాత మనం కాపీ చేసి పేస్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి బోల్డ్ మొత్తం బోల్డ్ తీసుకున్నాం. బోల్డ్ 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 అక్కడ పాయింట్స్ అన్ని బోల్డ్ తీసుకోవాలి. ఇంకా మనకి చూడడానికి నీట్గా ఉండాలి కదా, దానికోసం మనకి కొంచెం చిన్నగా అనిపిస్తుంది కదా టెక్స్ట్, రీడ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది కదా, కొంచెం పెంచుదాం సైజ్, టెక్స్ట్ సైజ్. పారాగ్రాఫ్ ప్లేస్లో సైజ్ ఉంది కదా, సైజ్ మీరు డిఫాల్ట్ ఉంది,
డిఫాల్ట్ని నార్మల్ సెలెక్ట్ చేయండి. నార్మల్ కూడా కొంచెం చిన్నగా ఉంది. సో మీడియం మరీ ఎక్కువగా ఉంది. లార్జ్ ఇంకా సో నార్మల్ సెలెక్ట్ చేయండి. డిఫాల్ట్ కదా నార్మల్. హలో చెప్పండి సార్. సైజెస్ నెంబర్ ద్వారా కూడా వేయచ్చు సార్. ఇక్కడ రాదు, వస్తుంది సార్. అక్కడ అది క్లిక్ చేయండి సార్. అది ఫిల్టర్ పైన ఉంది కదా సార్, సైజ్ పక్కన పిక్సెల్స్ అదే వస్తుంది కదా, సైజ్ పెరుగుతుంది. ఓకే. ట్వంటీ ఉంది కదా, ప్రతిదీ 20 టైప్ చేయండి. ఓకే. 1.1 సో ఇది మనకి కొంచెం పిక్సెల్స్ కన్వర్ట్ చేసి చేయాలి. ఓకే. అక్కడ ఫస్ట్ ఆప్షన్స్లో, అడ్వాన్స్ ఆప్షన్స్లో ఏమొస్తుంది చెక్ చేయండి. సైజ్ తేడా ఉంది, సో సైజ్ చేంజ్ చేయాలి. ఫస్ట్ సైజ్ పిక్సెల్స్లో తీసుకోండి. పిక్సెల్స్లో తీసుకున్న తర్వాత 20 తీసుకోండి. ఓకే. సేవ్ పిక్సెల్స్ 20. లేకపోతే అంటే బ్లాక్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ బ్లాక్ సెలెక్ట్ చేసి సైజ్ పిక్సెల్స్ 20. ఓకే. ఇక్కడ ఇది మనకి ఈ లైన్ దాటిపోయింది, చూడడానికి మనకి బాగోదు. సో ఇంకొక బ్లాక్ క్రియేట్ చేయాలి. ఇక్కడ అది ప్రతిదీ మనకి నీట్గా ఉండాలి. దానికోసం ఇంకో పారాగ్రాఫ్ ఎంటీ బ్లాక్ ఒకటి క్రియేట్ చేద్దాం. కాలం సింగిల్ బ్లాక్ క్రియేట్ చేసి ఈ బ్లాక్ని మూవ్ చేద్దాం కిందకి. మూవ్ చేసి ఇక్కడ పారాగ్రాఫ్ యాడ్ చేద్దాం. పారాగ్రాఫ్లో ఇమేజ్ కంటే కిందకు ఉంది కదా, ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఐటీ స్టాఫింగ్ సో ఎగ్జాక్ట్గా వచ్చింది. మనకి ఇక్కడ ఆపేయచ్చు. అదే ఈ పారాగ్రాఫ్స్ మనకి ఇమేజ్ కంటే ఎక్కువ చేయాలనుకోండి, ఇమేజ్ కంటే ఎక్కువ వచ్చింది తీసి ఇక్కడ ఇంకో బ్లాక్ యాడ్ చేసాను పారాగ్రాఫ్ది, ఆ పారాగ్రాఫ్ని పేస్ట్ చేయాలి. ఓకే. అర్థమైంది కదా అందరికి? ఐటీ స్టార్టింగ్ సైజ్ కూడా మనం మార్చుకోవచ్చు. బోల్డ్ అండ్ size of pixels 20, 40, 80, మరి పెద్ద ఉంటుంది 60. ఓకే. కొంచెం తగ్గిద్దాం.
50 చేద్దాం. 50. ఓకే. తర్వాత మనకు పేజ్ ఇట్లా ఎంటీగా వదిలేస్తే నీట్గా ఉండదు కాబట్టి ఇక్కడ ఒక బ్లాక్ క్రియేట్ చేసి ఈ బ్లాక్లో మనం ఏం చేస్తామంటే స్ప్లిటర్ యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ సెపరేటర్ ఉంది, సెపరేటర్ క్లిక్ చేసి యాడ్ చేస్తాం. ఈ కలర్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. వైట్ కలర్లో వస్తుంది. ఫస్ట్ వైట్ కలర్లో వచ్చిన సెపరేటర్ని సెలెక్ట్ చేసి సైజ్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి బ్లూ కలర్ అండ్ సేవ్. ఇక్కడ మీకు సెపరేటర్ వచ్చేస్తుంది. ఓకే. ఇలా మనం కంటెంట్ ప్రతి పేజ్కి కంటెంట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఫుటర్ సైజ్ కూడా తక్కువ ఉంది, సో ఫుటర్ సైజ్ పెంచాలి ఫస్ట్. ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వైడ్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ గ్యాప్ ఎక్కువ చూసాం. ఈ ఫుటర్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒక కాలమ్స్ యాడ్ చేసుకొని చేసేయచ్చు. ఓకే, అర్థమవుతుందా? ఎస్ సార్. కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు, గ్రిడ్ కావాలంటే గ్రిడ్ యాడ్ చేసుకోవచ్చు. ఫుటర్ మన ఇష్టం, ఓన్లీ ఇట్లాగే ఉంచుకోవచ్చు, అవి చేంజ్ చేసుకోవచ్చు.
మనకి ఫుటర్ అని తెలియట్లేదు కదా ఇక్కడ. అక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఓకే. ఫోటోని బాడీని డిఫరెన్షియేట్ చేయడం కోసం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఐటీ స్టార్టింగ్ అనేది ఒకటే కాదు, ఇది జస్ట్ మనకి ఈ పేజెస్ ఉన్నాయి కదా, ఈ పేజెస్లో కంటెంట్ ఇట్లా యాడ్ చేయాలి. ఐటీ స్టార్టింగ్ అనేది అనే దాంట్లో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి కదా, రైట్? ఐటీ స్టార్టింగ్ ఇంకా సబ్ మెనూస్ 5 ఉన్నాయి. ఇక్కడ 5 ఒక గ్రిడ్ యాడ్ చేసి, లేదా 3x2 కాలం ఒకటి, 3 కాలం ఒకటి, 2 కాలం ఒకటి యాడ్ చేసి వాటికి లింక్స్ యాడ్ చేయాలి. అప్పుడు ఆ పర్టికులర్ పిక్చర్ క్లిక్ చేయగానే మనకి ఈ పర్టికులర్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, అది ఎలా చేయాలో చెప్తాను. అది పేజెస్లో కంటెంట్ ఎలా యాడ్ చేయాలో అర్థం కదా అందరికీ. మనకి సెపరేటర్ కావాలంటే సెపరేటర్ యాడ్ చేసుకోవచ్చు, బుల్లెట్ పాయింట్స్ కావాలన్నా అట్లా యాడ్ చేసుకోవచ్చు. ప్రతిదీ మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకే, ఈ పేజ్లో కంటెంట్ యాడ్ చేయడానికి చెప్పండి. పేజ్లో కంటెంట్ యాడ్ చేయడంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇమేజెస్ వీడియోస్ యాడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ పర్టికులర్ గ్రిడ్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసాం, న్యూ బ్లాక్ అవుట్ యాడ్ చేయాలి. అక్కడ మనకి వీడియో కావాలనుకోండి, వీడియో అని ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తే అక్కడ వీడియో ప్లే అవుతుంది. ఓకే, అర్థమైందా? వీడియోస్ కావాలంటే వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కడ అవసరమైతే అక్కడ. ఇది ప్రాసెస్. పేజ్లో కంటెంట్ ఎలా యాడ్ చేయాలి అని డౌట్స్ ఉంటే అడగండి. భరత్, మీకు డౌట్స్ ఉన్న పేజ్లో కంటెంట్ గురించి? మీడియా అండ్ టెక్స్ట్ ఒక ట్యాగ్ ఉంటుంది సార్. మీడియా అండ్ టెక్స్ట్ ఎక్కడ? బ్లాగ్ లోనే మీడియా అండ్ టెక్స్ట్ ఉంటుంది సార్. సో ఇక్కడ మీడియా అండ్ టెక్స్ట్ ఉంటుంది సార్. ఒక సైడ్ వీడియో యాడ్ చేసుకోవచ్చు, ఒక సైడ్ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. బట్ వీడియో అప్లోడ్ అవుతుంది, ఓన్లీ ఇమేజ్ వరకు వస్తుంది సార్. వీడియో సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాలి. బట్ అక్కడ మీడియా అంటే ఇక్కడ ఓన్లీ ఫొటోస్ వస్తాయి, ఫొటోస్ డిస్ప్లే అవుతాయి ఇక్కడ టెక్స్ట్ పక్కన. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీడియో అండ్ టెక్స్ట్ కావాలంటే వీడియో అండ్ టెక్స్ట్ కానీ వీడియో అప్లోడ్ చేసుకోవాలి. వీడియోస్
లింక్ యూస్ చేసి చేయలేకపోతుంది. లింక్ ఓన్లీ గ్రిడ్ యాడ్ చేయాలి అక్కడ. ఓకే, అంటే వీడియో టెక్స్ట్ వర్క్ అవుతుంది. ఇక్కడ లింక్ యాడ్ చేయాలంటారా మీరు? లింక్ కావాలంటే మీరు కాలమ్స్ తీసుకొని ఎంబెడెడ్ లింక్స్ ఉంటాయి కదా, అది యూజ్ చేయాలి. అంటే మళ్ళీ వీడియో డౌన్లోడ్ చేయకుండా డైరెక్ట్ ఇన్సర్ట్ చేస్తాం. డైరెక్ట్ వేరే సైట్ నుంచి రీడైరెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటారు మీరు, అంతే కదా? ఓన్లీ పర్టికులర్ వీడియో పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు ఇది యూజ్ చేయకూడదు. ఒక కాలం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసాం సార్, ఒక కాలం లేదా గ్రిడ్ యూజ్ చేసి అటాచ్ చేసాం సార్. జస్ట్ మీడియా అండ్ టెక్స్ట్ కోసమే రావట్లేదు. మీడియా అండ్ టెక్స్ట్ వీలు కాదు, ఓన్లీ మీరు పిక్చర్స్ అప్లోడ్ చేయడం, వీడియోస్ అప్లోడ్ చేయడం వరకే ఉంటుంది. ఓకే సార్, మీరు గ్రిడ్లో యాడ్ చేసుకోవచ్చు. గ్రిడ్లో కానీ లేకపోతే కాలమ్స్లో కానీ సైడ్ బై సైడ్ నుంచి ఒకవైపు టెక్స్ట్ నుంచి ఒకవైపు లింక్ యాడ్ చేసి ఎంబెడ్ చేసుకోవచ్చు. గ్రిడ్లో ఆల్రెడీ యాడ్ చేసాం సార్. ఓకే, అదే ఆప్షన్ దానికి యూజ్ చేయడం కరెక్ట్ పద్ధతి. ఓకే సార్, ఇక్కడ ఇమేజ్ కంపారిజన్స్ ఉంటాయి కదా, కొన్ని వెబ్సైట్స్లో మీరు ఏ చేయకముందు చేసిన, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకముందు చేసిన తర్వాత, ఇమేజ్ ఎన్హాన్స్ అయిన తర్వాత అవ్వకముందు అని చెప్పి 2 ఇమేజెస్ యూజ్ చేస్తాం కదా. అక్కడ ఈ పర్టికులర్ ఇమేజ్ కంపేర్ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకే, ఒకరినే మేకప్ ముందు ఒకలాగా ఫోటో తీసి, మేకప్ లేనప్పుడు ఒకలాగా ఫోటో తీసి 2 పిక్చర్స్ని అప్లోడ్ చేసి ఇక్కడ మధ్యలో ఇట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అప్లోడ్ 2 ఇమేజెస్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ డెస్క్టాప్, ఇది మనకి బ్లర్డ్ ఇమేజ్ ఉంది కదా ఒకటి, ఇది బ్లర్డ్ ఇమేజ్ రైట్, ఇది బ్లర్డ్ ఇమేజ్, అది అప్లోడ్ చేసాం. ఇక్కడ డెస్క్టాప్ మీద మనకి క్లియర్ ఇమేజ్ అవుతుంది, 2 అప్లోడ్ చేసాం. ఓకే, సేవ్ చేయాలి. మీరు చూసే ఉంటారు ఇలాంటివి. ఈ ఆప్షన్ లేదు సార్, అంటే ఇమేజ్ కంపారిజన్ ఆప్షన్ అట్లా ఉంది కదా. ఇప్పుడు స్లైడ్ చేస్తే క్లియర్గా ఉన్న పిక్చర్ ఇది, క్లియర్గా లేకముందు ఉన్న పిక్చర్ ఇది, అట్లా మనకు తేడా తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది ఇమేజ్ కంపారిజన్. కొన్ని మేకప్ సైట్స్లో కానీ కొన్ని ఒక బరువు తగ్గకముందు తగ్గిన తర్వాత అని చెప్పి పిక్చర్స్ ఉంటాయి కదా చాలా, ఆ ఇమేజ్ కంపారిజన్స్ అప్పుడు ఇవి యూజ్ చేస్తారు. మనం ఇది రైట్ సైడ్ ఉన్నది ఇమేజ్ మనం ఎన్హాన్స్ చేసిన పిక్చర్ రైట్, లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకి బ్లర్డ్ ఇమేజ్. ఇక్కడ హ్యాండ్ చూడండి, ఇక్కడ బ్లర్గా ఉంది, ఇక్కడ మూవ్ చేస్తుంటే ఇక్కడ క్లియర్గా ఉంటుంది. డిఫరెన్షియేట్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. చాలా ఆప్షన్స్ ఉంటాయి సార్. అంటే ఫ్రీ వెబ్సైట్స్ కాబట్టి సో అన్ని ఆప్షన్స్ ఏదైతే లేదు. ఫ్రీ వెబ్సైట్స్ ఉండవు. ఓకే, ఇంతవరకు డేటా కంటెంట్ యాడ్ చేయడంలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? భరత్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా పేజ్లో కంటెంట్ యాడ్ చేయడంలో? తన్మయ్ మీకు? నో సార్. లావణ్య మీకు? నో సార్. కవిత మీకు? నో సార్. ఓకే, సుమంత్ మీకు? నో సార్. నందకిషోర్ మీకు? నో సార్. నీలిమా మీకు? నో సార్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మీరు వర్డ్ప్రెస్లో ఏం చేస్తారంటే ఈరోజు ఎడిటర్లో కానీ లేకపోతే డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళు కానీ
ఒకసారి మీకు ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్లో మీకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. దాని నుంచి మీరు ఏం అర్థం చేసుకున్నారో ఒకసారి థింక్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. మనం నా వెబ్సైట్ ఇలా కనిపించాలనుకున్నప్పుడు మనకు ఈ ఫీచర్స్లో ఏ ఫీచర్స్ యూజ్ చేస్తే మనకి కావాల్సిన అవుట్పుట్ వస్తుందని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఫస్ట్ మనం అవి నేర్చుకుంటే. అప్పుడు మనం వర్క్ స్పీడ్గా చేయగలుగుతాం.